నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, చాలామందికి వాళ్ళ పిల్లల్ని అంటే ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ని చేయాలి, అది చేయాలనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఈ ఫోటోగ్రాఫరు, డాన్సరు, ఆర్టిస్టు, సినిమా ఇదని అంటారు. సో తల్లిదండ్రులు ఒకటి చెప్తుంటారు, పిల్లలు ఒకటి అవ్వాలనుకుంటారు. అండ్ కొంతమందికి ఎంత చదువు అబ్బనే అవ్వదు. మరి అలాంటి వాళ్ళకి ఈ చదువు అబ్బకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతే ఎట్లా అంటారు? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చదువు అనేది ఏ విధంగా ఉండబోతుంది? మరి వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టు ఉద్యోగం లభిస్తుందా? వాళ్ళ ఉద్యోగరీత్యా ఎటువంటి ప్రయత్నాలు చేయాలంటారు? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశైలకు నమస్కారం. భరణి నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులకు 2026 సంవత్సరంలో ముఖ్యంగా మీరు అడిగినటువంటి విద్యార్థులకు కానీ, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, విదేశీయాన ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ ఎలా ఉండబోతుంది? వీళ్ళు రకరకాల ఆయా రంగాల్లో వీరు స్థిరత్వానికి వెళ్ళినా కానీ ఇక్కడ ప్రమాదం ఎక్కడ వస్తుందంటే తల్లి, తల్లిదండ్రులకు బిడ్డలకు సమయాన్ని కేటాయించుకునేటువంటి అనుకూలత భరణి నక్షత్రంలో దొరకదు. వీళ్ళు ఎలా ఉంటుంటారంటే వయసు పెరుగుతున్నా కానీ చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటుంటారు. విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి అధికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఏదైనా విదేశీయానం చేద్దామంటే ఒక్కసారి ప్రయత్నానికే వీళ్ళు నిరుత్సాహపడిపోతుంటారు. కానీ పరాభావన సంవత్సరంలో భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళలో ఆ కుటుంబంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వార్త ఉంది. భరణి నక్షత్ర జాతకుల్లో ఈ విద్యార్థులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి తల్లులకు అంటే మాతృమూర్తులకు అనారోగ్య సమస్యల హెచ్చరిక. కాబట్టి ఖచ్చితంగా అమ్మ, మీ బిడ్డలు కానీ భరణి నక్షత్రం అయితే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ 2026 సంవత్సరంలో చాలా అద్భుతంగా నేను చక్కటి పరిష్కారాన్ని కూడా తెలియజేస్తాను. చేసుకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడండి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, విదేశీ ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, చక్కగా స్థిరత్వం కావాలనుకున్నప్పుడు కానీ ఎక్కడ వీరు నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు. ప్రమాదం వల్ల ఎక్కడ వస్తుందని అడిగితే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎవరైనా ఉద్యోగాన్ని ఇప్పిస్తానండి, కాస్త డబ్బులు చూసుకోండి, ప్రభుత్వ రంగానికి సంబంధించి చేయిస్తాను అని అంటారు. మోసపోతారు. అదేవిధంగా జాయింట్ వ్యాపారం చేద్దాము, నువ్వు పెట్టుబడి పెట్టు, నేనంతా దాన్ని దగ్గరుండి చూసుకుంటానంటాడు. అయినా మోసపోతావు. నీకు రాజకీయ నాయకుల్లో మంచి పలుకుబడితో నీకు మంచి జీవనశైలిని చూపిస్తాను, కాస్త ధనాన్ని చూసుకుంటాడు. అప్పుడు మోసపోతావు. గుప్త నిధుల్లో మంచి ధన రహస్యాలు తెలియజేస్తాను, డబ్బులు చూసుకో, నీకు మంచి మంచి యోగాన్ని ఇస్తానంటాడు. అప్పుడు మోసపోతుంటావు. ఇలాగ అనేక రకాల రూపంలో నువ్వు మోసపోతూనే ఉండటానికి ఒక ఈ పరాభావన సంవత్సరంలో ఒక పరాకాష్ట. అందుకని ఒక ధర్మాన్ని ముందే తెలియజేస్తున్నాం. అమ్మ, భరణీ నక్షత్ర జాతకులు ఎవరు ఉన్నా కానీ ఈ 2026 సంవత్సరం పరాభావన సంవత్సరంలో చిన్న చిన్న మాటలకు, అలౌకిక సుఖాలకు బానిసయ్యి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శాసనం. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతమైనటువంటి పరిహారం చేస్తాను. ఈ భరణీ నక్షత్ర జాతకులు 2026 సంవత్సరంలో మీ ఇంట ఉన్నటువంటి తులసి మొక్క ఏదైనా ఉంటే ఒక పసుపు కొమ్మును తీసుకొని 26 పేట్ల దారాన్ని పేని ఆ పసుపు కొమ్ము దానిని ఆ తులసి కోటకు కట్టించండి. తల్లిగారితో చేయించండి. తల్లిగారు లేరండి, ఎవరు చేయాలండి? సోదరి ఎవరైనా ఉంటే చేయొచ్చు. సోదరి కూడా లేరండి, తల్లిగారు లేరు, ఎవరు చేయొచ్చండి? పిన్ని గారు ఉంటే చేయొచ్చు. అసలు వీళ్ళు ముగ్గురు కూడా లేరండి, ఎవరు చేయొచ్చు? నువ్వే చేయాలి. అందుకని ఎవరైతే భరణీ నక్షత్రంలో వారి వారి విద్యార్థి దశలో ఉన్నత శిఖరాలు కానీ, ఉద్యోగ ప్రయత్నంలో యోగము కానీ, విదేశీయానంలో ప్రయత్నము కానీ, ఇదంతా చక్కటి అనుకూలత కలగాలనేది ఈ పరిహారం వారి గృహంలో ఉండాలి. గురువుగారు, మేము తులసి మొక్కలు ఇవన్నీ మేము చేయట్లేదండి, ఇవన్నీ మాకు ఆనవాయితీ లేదంటారు కొంతమంది. మరి అలాంటి వారికి ఏదైనా పరిహారం ఉన్నదా? ఉన్నది. మరి తెలియజేయమంటే తెలియజేస్తా తల్లి. తప్పనిసరిగా వీరు భరణీ నక్షత్ర జాతకులు వారు ఒక పౌర్ణమి రోజున ఎరుపు రంగు పుష్పాలను
తీసుకొని 27 పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలు తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి సమర్పించండి చాలు, నమస్కారం చేసుకోండి, అంతే అంతే సరిపోతుంది. సరిపోతుంది. ఈ భరణి నక్షత్ర జాతకులకు మీరు విద్యార్థి కానీ ఉద్యోగం కానీ అనుకున్నా జరిగిపోతుంది. చాలా చక్కటి పరిష్కారం చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ. శుభం తల్లి, నమస్కారం. చూశారు కదండి, గురువుగారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువుగారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.